హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం నాలుగో స్కందం 20 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం 21 అధ్యాయానికి ప్రవేశించబోతున్నాం. భగవంతుడు పృథు మహారాజ్కి దర్శనమిచ్చాడు. తర్వాత భగవంతుడు ఆ పృథు మహారాజును కీర్తించాడు. ఎందుకంటే బ్రహ్మ మాటలు విని ఇంద్రుడిని ఇంకా రెచ్చగొట్టకుండా, ఇంకా అనవసరమైనటువంటి అపసంప్రదాయాల్ని పెంచకుండా, తన యొక్క అహంకారం లేదా తన యొక్క గర్వాన్ని, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే భావంలో ఇంకా అనవసరమైనటువంటి ఆ, గర్వానికి వీటికి పోయి ఇంద్రుడిని రెచ్చగొట్టి అపసంప్రదాయాలన్నీ తీసుకొచ్చి దానికంటే కూడా వెంటనే ఎప్పుడైతే బ్రహ్మ మాటలు విని వెనక తగ్గాడో దానికి ఆకర్షితుడయ్యాడు భగవంతుడు. దానికి తృప్తి పడ్డాడు భగవంతుడు. అందుకే వెంటనే ఇంద్రుడిని తీసుకొని వచ్చి నా పృథు మహారాజు ముందు నిలబెట్టాడు. ఆ తనకి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అది పృథు మహారాజు తన ప్రార్థన ద్వారా తన కోరికని వెళ్ళబుచ్చాడు. ఈ ఈ వరాలన్నీ కూడా కోరికలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఉంటాయి ఎక్కువ. అవి జ్ఞానులే సరే, జ్ఞానవంతులు వాటిని ఎలాగో వాళ్ళు స్వీకరించరు. నువ్వు తలుచుకుంటే మోక్షాన్ని కూడా ఇవ్వగలవు, కానీ అలాంటి కోరికలు నేనేం కోరుకోవట్లేదు. ఆ కోరిక నాకు అవసరం కూడా లేదు. మరి ఏ కోరిక కావాలి? సో నాకు కైవల్యం అంటే భగవంతుడిలో ఐక్యమయ్యేటువంటి ఆ మోక్షం నాకు అసలు వద్దునే వద్దు. ఎందుకంటే నీ పాద పద్మాల నుంచి వెలువడేటువంటి ఆ రసామృతం దాంట్లో ఉండదు. నీ సేవలో తనివి తీరే ఆ భాగ్యం, దాని వల్ల వచ్చేటువంటి నాకు ఆనందం, ఆ తృప్తి ఈ కైవల్యంలో అంటే భగవంతుని ఐక్యమయ్యేటువంటి ఆ యొక్క ఆ ఆ, అంటారు ఆ స్థితి, ఆ బ్రహ్మన్ స్థితిలో మనం వెళ్ళి ఐక్యమయ్యే దాంట్లో వచ్చేటువంటి ఆనందం అసలు ఏమాత్రం పనికిరాదు. కాబట్టి నాకు అసలు వద్దునే వద్దు. అదైతే అసలు నాకు వద్దునే వద్దు. నీ నాకు నీ భక్తుల హృదయం నుండి వెలువడే ఆ లీలా కథా శ్రవణకు కోట్ల కొలది వినడానికి, ఆ శ్రవణానికి కోట్ల కొలది నాకు కర్ణాలు కావాలి. నాకు వినే అవకాశం, నాకు భక్తుల సాంగత్యంలో నేను భాగవతాన్ని, శాస్త్రాల్ని, నీ లీలల్ని వినడానికి నాకు ఆ చెవులు కావాలి. ఆ చెవులు ఎన్నైనా సరే నాకు అవి కావాలి, నాకు కావాలి. చూడండి, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళు కదా, అనేక భోగాలు అనుభవించేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు కోట్ల కొలది నాకు చెవులు కావాలి, భక్తుల సాంగత్యం కావాలి, భక్తుల హృదయం నుంచి వెలువడేటువంటి విషయాలు అవి నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారంటే, అప్పుడు మనము వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో దానికోసం మనం పరిగెత్తడం అనేది అనవసరం. వాటి కోసం మనం వెంపర్లాడడం అనేది అనవసరం అసలు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని చూసి అనుభవించి దాంట్లో ఏమీ లేదనే వాళ్ళు వేరే కోరుతున్నారు. భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క కథ వినడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని వాళ్ళు కోరుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. పృథు పరిషత్ మహారాజు కోరుకున్నది అదే. ధ్రువ మహారాజు, వీళ్ళంతా రాజులు, వీళ్ళంతా కూడా ఏదైతే మన విలాసాల కోసం మనం వెంపలాడాలని మనం ప్రయత్నించేది, వాళ్ళు ఆల్రెడీ అదంతా చర్మ స్థాయిలో వాళ్ళు అదని అనుభవించి చూసి దాంట్లో నవిలిన పిప్పినే మళ్ళీ మళ్ళీ నవ్వులుతున్నాం. దీంట్లో ఏమి అసలు ఈ రుచి లేదు, దీంట్లో ఒక పచి లేదు, ఏమి లేదు అని చెప్పి వాళ్ళు భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించగలరు. అయితే ఆ భక్తుల సాంగత్యాన్ని ఆ స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సో మనం అందరం శ్రద్ధగా సాధన చేసి
సాధనని ఏమాత్రం మనం అలక్ష్యం చేయకుండా రోజు మనం ఆ, భగవద్గీత భాగవతాన్ని వింటూ అధ్యయనం చేయాలి. ఊరిని చదవడం కాదు, అధ్యయనం చేయాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభుపాద వారి భాష్యాన్ని ఏ, ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభుపాద వారు మనకి? దానికి మన మనస్థితిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఆ నేర్చుకున్నది వెంటనే భక్తుల సాంగత్యం వెళ్ళి పంచుకోవాలి వాటిని. ఇవాళ నేను ఇది చదివాను, ఇవాళ నేను ఇది విన్నాను, ఈ పాయింట్ చాలా బాగుంది. ఓకేనా? అప్పుడే మనం మన బాధల నుంచి, మన ఒత్తిడిల నుంచి, మన ఆందోళన నుంచి మనం బయటపడగలుగుతాం మనం. ఎవరైతే వాటిని షేర్ చేసుకుంటారో, వాళ్ళు 10 మందికి పంచుతారో, వాళ్ళకి వాళ్ళ కర్మలు కూడా వాళ్ళు ఏమి చేయలేవు వాళ్ళని. వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఇంకేదైనా చేస్తున్నా కూడా అవి మనల్ని ఇబ్బంది పెట్టవు మనల్ని. ఇప్పుడు ఒక శరీరంలో ఉన్నామనే భావనే మనం మర్చిపోతాం. ఈ శరీరం తీసుకొచ్చేటువంటి అనేక కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం అసలు ఏమాత్రం లెక్క కూడా చేయమన్నమాట. కేవలం ఒకటే, మనం కృష్ణ కథ విన్నది, లేకపోతే మనం చదివింది, మన సాధన, మన సేవ, సేవలో ఇంకా ఎంత లోతుగా వెళ్ళొచ్చు, ఇంకెంత లోతుగా వెళ్ళి ఇంకెంత ఆ, మంచి ప్రేమ భావంతో మనం ఇంకెలా సేవ చేయాలా, వాటిని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వాటిలో లోతుకి వెళ్ళాలి. అప్పుడే భక్తుల సాంగత్యం మనకి మాధుర్యం వస్తుంది. లేకపోతే మనం ఊరికే మా మా ఇంట్లో పరిస్థితుల గురించో, వేరే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించో ఇవన్నీ మనం వినడం వల్ల ఇ- మనం అప్పుడు బయట ఉండే వాతావరణానికి, లోపల వచ్చిన వాతావరణానికి తేడా ఎక్కడ ఉంది మనకి? అసలు తేడా ఎక్కడ కనిపిస్తుంది మనకి? అందుకే మనం ఇక్కడ వచ్చినా కూడా మనకి ఎందుకు ఆందోళనలో, భయాల్లో ఉంటామంటే, ఇక్కడికి వచ్చినా కూడా మనం శరీరావస్థలో మనం పడే విషయాలు, వాటి గురించి చర్చిస్తాము, వాటి గురించే మనం వింటున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లం కొనసాగుతున్నాయి. అప్పుడు భక్తిలో మనం పొందబోయే ప్రయోజనాలు కూడా మనం వాటిని పొందలేకపోతున్నాం మనం. ఇంకా ఏమంటున్నారు ఆయన? ఎవరైతే ఉత్తమమైనటువంటి భక్తుల నోటి నుంచి వింటారో ఇది ఈ కృష్ణ కథని, వాళ్ళు ఆ, నాతో ఏదైతే సంబంధాన్ని మర్చిపోయారో, గతంలో నాతో వాళ్ళకున్న సంబంధం ఏదైతే వాళ్ళు మర్చిపోయారో, వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ సంబంధంలోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఆ సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. గుర్తు తెచ్చుకొని మళ్ళీ నాతో సంబంధం పెట్టుకుంటారు. కాబట్టి ఆ భక్తుల యొక్క నోట్లోంచి వెలువడేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ లీలా కథా శ్రవణం చాలా మందికి మళ్ళీ భగవంతుడితో సంబంధాన్ని పెంపించుకోవడానికి ఒక అవకాశం మళ్ళీ కల్పిస్తుంది. కాబట్టి నాకు అలాంటి వరం కావాలి, మిగిలిన ఎటువంటి వరాలు నాకు వద్దునే వద్దు అని చెప్పి మన పృథు మహారాజు కోరుకుంటున్నారు. ఎవరైతే పవిత్రమైన భక్తుల సాంగత్యంలో ఒక్కసారైనా సరే నీ కార్యకలాపాలని, మహిమలు కానీ విన్నట్లయితే, అతను భక్తుల యొక్క సావాసాన్ని వదులుకోడు. ఒక జంతువు అయితే తప్ప. అతను అంటే తనకి ఏమాత్రం కొద్దిగా కూడా ఆ, మానవ చైతన్యం అనేది లేకపోతే తప్ప భక్తుల సహవాసాన్ని అతను వదులుకోడు. లక్ష్మీదేవి కూడా నీ అనంతమైనటువంటి నీ మహిమను వినాలనే కోరుకుంటుంటుంది ఎప్పుడు చూసినా. నారదుల వారు వచ్చినప్పుడు, భక్తులు వచ్చినప్పుడు, భగవానుడు అనేక లీలలు ఈ ఈ భూ ప్రపంచంలో ఎన్ని లీలలు చేశాడు, ఆ లీలన్నీ వాళ్ళు వినడానికి ఇంకా ఇంకా ఆసక్తిస్తారు. తర్వాత పృథు మహారాజు చూడండి, తర్వాత లక్ష్మీదేవితో ఆయన ఆయన లక్ష్మీదేవితో ఆయన పోటీ పడుతున్నాడు సేవలో. లక్ష్మీదేవి ఏ సేవలో ఉందో అదే సేవలో నేను కూడా రావాలనుకుంటున్నాను. ఒకవేళ లక్ష్మీదేవి నాకు మధ్య మీరు ఒక తీర్పు ఇవ్వాల్సి వస్తే దయచేసి మీరు నా వైపు ఉండి నాకు తీర్పు ఇవ్వాలి. ఎందుకంటే నేను భక్తిలో నేను చాలా పేదవాడిని. నేనంటే నేను భక్తిలో చాలా అధముడు నేను. కాబట్టి నువ్వు పేదల వైపు, ఆ భక్తుల అధముల వైపు నీ నీ జాలి, నీ కృప
ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు లక్ష్మీదేవి నాకంటే ఎంతో ఉన్నత స్థాయిలో నిన్ను శాశ్వతంగా సేవ చేసుకుంటుంది కాబట్టి ఆమె స్థితి ఆమె స్థాయి బట్టి నా స్థితి ఇప్పుడు అలా లేదు. దయచేసి నాకు నీ యొక్క అనుగ్రహం నా వైపు కురిపించి నాకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి సేవ చేయడానికి అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. ఎంతమందికి భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది, ఎంతమందికి భక్తులకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది, ఎంతమందికి ప్రచారం చేసి అసలు ఈ ఈ ప్రపంచంలో గురు ప్రపంచంలో కొట్టుమిట్లాడుతున్నారు, కొట్టుమిట్లాడుతున్నారు ఎలా బయటపడాలబ్బా వీటి నుంచి అని. ఏదో ఒక విధంగా మనం మన యొక్క ఇంద్రియ తృప్తిని పక్కన పెట్టి మన యొక్క విలాసాలు పక్కన పెట్టి ఎంతమంది వచ్చి నిజంగా వీళ్ళకి మనం కృష్ణుడికి దగ్గర చేయాలి అని ఎంతమంది టైం ఇస్తున్నారు. ఇదే వాళ్ళ శాశ్వత సమస్యకి పరిష్కారం ఎంతమంది చేస్తున్నారు ఆలోచిస్తే చాలా పర్సంటేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవితో పోటీ పడుతూ లక్ష్మీదేవికి కంటే కూడా నా మీద నువ్వు ఎక్కువ కృప చూపించాలని భగవంతుడిని ఆయన కోరుకుంటున్నాడు. మహాత్ములు నీ భక్తి సేవను ఆస్వాదిస్తారు, ఎందుకంటే భక్తి సేవ ద్వారా మాత్రమే భౌతిక ఉనికి యొక్క భ్రాంతులు తొలగుతాయి. సో భ్రాంతులు తొలగాలంటే మాత్రం భగవంతుడి యొక్క సేవలో ఉంటే తప్ప మన భ్రాంతులు తొలగవు. భగవుడి సేవకు దూరం అయితే ఏనా, మళ్ళీ మన కర్మలు మళ్ళీ మన మీద దాడి చేయడం మళ్ళీ ప్రారంభమవుతాయి. ఆ స్థితిలో మన మనసు ఇంక ఎన్ని రకాలుగా ఆ పరిస్థితుల్లో ఇంకెన్ని రకాలుగా ఆలోచిస్తుందో ఇంకేమేం చేస్తుందో మనకి తెలియదు. వాళ్ళు నిరంతరం నీ సేవలు ఎందుకుంటున్నారు అని అంటే నీ పాద పద్మాలను నిరంతరం స్మరించుకోవడానికి మాత్రమే, నిన్ను తలుచుకోవడానికే నీ యొక్క సేవలో వాళ్ళు ఎప్పుడు ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిన్ను తలుచుకునే కొంది ఇంకా వేరే దాని గురించి ఆలోచించడానికి అవకాశమే లేకుండా పోతుంది. లైక్ కుంతి మహారాణి వీళ్ళంతా నాకు ఎన్ని కష్టాలైనా మళ్ళీ మళ్ళీ ఇస్తానే ఉండు, ఎందుకంటే కష్టాలను నేను ఎక్కువ తలుచుకుంటాను, నిన్ను తలుచుకునే కొంది నాకు ఇంకో జన్మ లేనట్టే అని చెప్పి ఆమె కోరుకోవడం మనం ఆల్రెడీ విన్నాం ఇదంతా కూడా. సో సాధారణ జనాలు వేదాల్లో నువ్వు ఇచ్చినటువంటి వరాలని సాధారణ జనాలు వాటికి బానిసలై ఆ ఫలితాలకు ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ అటువంటి కామ్యకర్మ నిమగ్నం అయి ఉంటారు. సో చాలా మంది నువ్వు వేదాల్లో ఇచ్చినటువంటి కోరికలు తీర్చుకోమని నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు కొన్ని పద్ధతులు వాటికి వాళ్ళు బానిసలు అయిపోయి ఉన్నారు. ఆ బానిసలై మళ్ళీ మళ్ళీ ఆ కామ్యకర్మలోనే మళ్ళీ మళ్ళీ వాళ్ళు నిమగ్నం అవుతున్నారు. ఓకేనా? కానీ అనవసరంగా మళ్ళీ నువ్వు ఎందుకు నన్ను టెంప్ట్ చేస్తున్నావు, నన్ను ఏదో ఒక వరాలు అడిగి వేరే వేరే వరాలు ఇంకా ఉంటే నువ్వు కోరుకో అన్నట్టు నన్ను టెంప్ట్ చేస్తున్నావు, నన్ను పక్కదారి పట్టిస్తున్నావు. ఆ, నువ్వు అది దిగ్భ్రాంతికరంగా ఉంది, నువ్వు భక్తులు నువ్వు వరాలు కోరుకోమంటే ఆల్రెడీ నువ్వు ఇదే విధంగా కోరికలు తీర్చుకోమని కావాల్సిన నీ దేవతా విధానాలు పద్ధతులు ఎన్నెన్నో మార్గాలు ఇచ్చావు కోరికలు తీర్చుకోవడానికి. అది ఎవరైతే దానికి ఆకర్షితులు అవుతారో వాళ్ళు వాటికే బానిసలు అయిపోతారు కోరికలకి. సో మీతో ఉన్న సంబంధమును మరిచిన అజ్ఞానులు భౌతిక సంతోషమును కోరుకుంటారు. అజ్ఞానులే నీ యొక్క సంబంధాన్ని మర్చిపోయిన వాళ్ళు భౌతిక సంతోషాన్ని కోరుకుంటారు. కానీ నాకు ఏది మంచిదని అనిపిస్తే ఓ తండ్రిగా తండ్రి గురించి నువ్వు ఆలోచించు, అది నువ్వు చేయి. నాకు ఇది పర్ఫెక్ట్ ప్రేయర్ అనమాట, ఇది ప్రార్థన పర్ఫెక్ట్ అనమాట. నేను నీ 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 యొక్క సేవ నేను కోరుకుంటున్నాను, అలాగే నీ యొక్క భక్తుల యొక్క సాంగత్యం నేను కోరుకుంటున్నాను. భక్తుల సాంగత్యంలో నేను వినేటువంటి కృష్ణ కథ ఆ లీలను నేను కోరుకుంటున్నాను అని ఒక పక్క వరం అడిగేసిన తర్వాత మళ్ళీ ఏదైతే నీకు ఏది మంచిది అనిపిస్తే నాకు అది నాకు చేయనైనా. ఇది ఫైనల్, ఇది యాక్చువల్గా మనం అడగాల్సింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి లోపాలు, మన బలహీనతలు, మనం ఎక్కడికెళ్ళా సరే మనం
ఆ, ఆకర్షితులయ్యి భౌతిక విషయాలకి ఆకర్షితులయ్యి ఏదైతే కనీసమైన మనం కొన్ని గుర్తించామో మన పట్ల మనలో ఏం జరుగుతుందో మనం కొద్దిగా విశ్లేషించుకొని ఆ విషయాన్ని మనం భగవంతుడికి వెళ్ళినప్పుడు మనం చెప్పుకొని ఓకేనా, దాని నుంచి నన్ను బయటపడేయమని చెప్పేసి మనం ఆయన్ని హృదయపూర్వకంగా వేడుకొని ఆ తర్వాత ఏమన్నా నీకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేయనైనా అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా మనం అది కోరుకోవాలి. నీకు ఏది బెస్టో నన్ను, ఎందుకంటే నా గురించి నీకు పూర్తిగా తెలిసింది నీకు ఒక్కడికి మాత్రమే. నా హృదయాంతరాల్లో నేను బయటకు ఒక కోరుకోవచ్చు, బట్ నా లోపల ఇంకేది కూడా ఉండొచ్చు నాకు తెలియకుండానే. కానీ ఏదైనా నీకు నీకు మాత్రమే పూర్తి అధికారాలు నేను ఇస్తున్నాను. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, దయచేసి కానీ మాత్రం నన్ను ఎప్పుడు కూడా నీ యొక్క సాంగత్యం ఉంచడానికి నాకు ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి నిజంగా లిటరల్గా మనం ఏడవాలి యాక్చువల్గా. లిటరల్గా మనం ఏడ్చి మనం మనం ఏడుస్తాం కదా చాలా విషయాల్లో. మన బాధలు చెప్పుకొని ఎవరెవరికో చెప్పుకుంటాం మన బాధలని. వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ, ఆ, మొత్తం మన హృదయంలో ఉన్న బాధలంతా మనం వెళ్ళగక్కుతాం కదా. అలాగే భగవంతుడు కూడా వెళ్ళగక్కాలి. పలానా ఈ విషయాలు కూడా ఈ భక్తులందరూ నన్ను ఈ విధంగా అనుకుంటున్నారు, ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా, కానీ నా ఉద్దేశం అది కాదు. వాళ్ళకి నువ్వు ఏదో ఒక విధంగా ఆ, నన్ను అర్థం చేసుకునే అవకాశం లేదా ఆ పరిస్థితులు నువ్వే కల్పించాలి. లేకపోతే పలానా నా యొక్క మా సీనియర్ డివోటీస్, నా ఉన్నతమైన భక్తులు లేదా మా గురువు బహుశా నన్ను ఇలా అనుకుంటున్నాడేమో నా గురించి. ఓకేనా? నేను కానీ నా ఇది నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇవన్నీ నా మనస్తత్వంలో ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా ఏదైనా సరే మనం హోల్ హార్టెడ్గా పరిపూర్ణ మనం చెప్పుకోవచ్చు భగవంతుడికి. అప్పుడు అప్పుడు భగవంతుడు ఏం చేసినా, భగవంతుడు మనకి ఏ పరిస్థితులు పంపించినా సరే దాన్ని మనం దాన్ని ధైర్యంగా ఆ పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి మనం పొందేటువంటి ఏదైతే ఆ, లాభం ఉంటుందో, ప్రయోజనం ఉంటుందో, మన జీవితకాలం అది మనకి ఉపయోగపడుతుంది. సో అందువల్ల అందుకే ద బెస్ట్, నాకు ఏది మంచిదో అది మీకు బాగా తెలుసు. ఒక తండ్రి ఒక కొడుకు మంచి ఎలా కోరుకుంటాడు అదే విధంగా నువ్వు అదే విధంగా నా గురించి కోరుకోరు. నాకు మంచిది అనుకో, నాకు ఏది బెస్ట్ అది నాకు నువ్వు ఇవ్వు అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. సో అన్నీ మనం చెప్పుకోవచ్చు, అన్నీ మనం అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు భగవంతుడితో. కానీ అంతిమంగా మాత్రం నీకు నేను, నువ్వు నన్ను నాకు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, కానీ నేను దీని నుంచి నేను బయటపడాలి. నాకు ఎటువంటి పరిస్థితులు కల్పిస్తో నాకు తెలియదు, కానీ నాకు ఈ బలహీనతల నుంచి, ఈ లోపాల నుంచి అంతిమంగా నిరంతరంగా నీ సేవలు ఉండడానికి కావాల్సిన ఒక మంచి మనస్తత్వం, ఒక మంచి హృదయం అటువైపు వెళ్ళాలి మనకు. సో ఈ విధంగా అంత అయిపోయిన తర్వాత పృథు మహారాజు దగ్గర ఆయన ప్రార్థన వినిన తర్వాత సో భగవంతుడు ఆ యొక్క వరాల్ని కోరుకునేది ఏది కోరుకోవాలి అదే కోరుకున్నాడు. అండ్ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు, ఆ వరాన్ని కనిపిస్తాడు. ఎప్పటికీ భక్తి నుంచి ఆయన పక్కదారి పట్టకుండా శాశ్వతంగా ఆయన సేవలో ఉండేటట్టుగా మిగిలిన జీవితాన్ని కూడా అతను అలాగే గడుపుతాడు పృథు మహారాజు. సో తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ ఆ ప్రార్థన భవన్ ఎంతో మెచ్చుకున్నాడు, ఎంత పద్ధతిగా, ఎంత ఎంత సిస్టమేటిక్గా తను కోరుకున్నాడు, ఎంత వినమ్రంగా కోరుకున్నాడు. ఇవన్నీ కూడా భగవంతుడు ఆ ప్రార్థనని పర్ఫెక్ట్గా దాన్ని కీర్తించాడు, భగవంతుడు మెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నా ఆదేశాన్ని నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా నువ్వు పాటిస్తే వాళ్ళు అది మంగళకరంగా ఉంటుంది,
వాళ్ళకి అత్యంత శోభాయమానంగా ఉంటుంది అని చెప్పి అనుకోరు. ఆ తర్వాత పృథు మహారాజు వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా వాళ్ళని గౌరవించుకుంటూ ఆ యజ్ఞాన్ని ఆపేశాడు కాబట్టి ఇక తిరిగి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో 21వ అధ్యాయంలో పృథు మహారాజు తన ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో తన నగరానికి వెళ్తున్నాడు. సో ఇవన్నీ విన్నటువంటి ప్రజలు అక్కడి నుంచి అంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చి మన మన రాజుకి అక్కడ దర్శనమిచ్చి ఆ 99 యజ్ఞంతో అక్కడ ఆపడం వల్ల తన కీర్తి మొత్తం దశ దిశలా పాకిందన్నమాట. సో తన ప్రజలు కూడా ఆ యొక్క అవన్నీ విన్న తర్వాత ఆయన్ని ఆహ్వానించడానికి మళ్ళీ తిరిగి తన నగరానికి తన రాజ్యానికి ఆహ్వానించడానికి వాళ్ళు మొత్తం నగరంలో అంతా కూడా విద్యుత్ దీపాలతో పూలతో పండ్లతో ముత్యాలు సుగంధ ద్రవ్యాలతో అందంగా అలంకరించారు. ఒక సరైనటువంటి అంటే నిజంగా సాధించాడు. భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే అంటే పూర్తిగా హృదయాంతరం నుంచి పూర్తిగా అతను పవిత్రమైపోయాడు. భగవంతుడు తృప్తి పడ్డాడు అని అంటే ఆ మనిషి నెక్స్ట్ వెళ్ళాల్సింది వైకుంఠానికి ఇంకా. సో అంతకంటే మించినటువంటి అంటే విజయం ఒక మానవునికి లేదు. సో మనం ఏదో ఈ భౌతిక ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాల్లో మనం సాధించింది ప్రజలు సంతోషపడి వాళ్ళు ఎలా అయితే వాళ్ళు మన ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ అంతా నిండిపోతారు. ఉదాహరణకి ఇండియా పలానా వరల్డ్ కప్ గెలిచింది, లేకపోతే పలానా వ్యక్తి పలానా చెస్లో ప్రపంచ స్థాయిలో తాను విజయం సాధించాడు, లేదా ఒక సైంటిస్ట్ కొత్త విషయం కనిపెట్టి ఎంతో మంది ప్రజలకి ఉపయోగకరంగా ఉందన్నప్పుడు వాళ్ళని ఆహ్వానించడానికి ఎన్నో హృదయాలు స్పందిస్తాయి. వాస్తవానికి వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఏం లేదు. అయినా కూడా వాళ్ళు కొన్ని పుష్పగుచ్చాలు తీసుకొని రావడం, ఎయిర్పోర్ట్కి రావడం, లేదా దారి పొడవునా వాళ్ళకి ఆ, ఆ, నీరాజనాలు పలకడం, దారి పొడవునా వాళ్ళకి ఇంటికి చేరుకునే దాకా వాళ్ళ కోసం ఎండల్లో లేదా వర్షంలో నిలబడి ఉంటే నిజంగా హృదయం స్పందిస్తుంది. ఎవరికైనా మంచి జరిగినా వాళ్ళ గురించి మంచి చేసినా వాళ్ళు మంచి చేసినప్పుడు అంటే మన సహజ స్వభావం అది. కానీ యాక్చువల్గా ఆ స్వభావం యాక్చువల్గా ఎవరు చెందాలి? యాక్చువల్గా భక్తులు చెందాలి. అది భక్తులకు జరగాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు భగవంతుడినే ఇస్తున్నారు వాళ్ళు అందరికీ. ఏదో ఒక దేశానికి ఒక విజయం సాధించడం, దానివల్ల దేశానికి గొప్ప పేరు తీసుకురావడం అది గర్వకారణమే. కానీ యాక్చువల్గా అది ఎవరికి జరగాలి? ఆ నీరాజనాలు, ఆ యొక్క ఆహ్వానాలు, వాళ్ళని సాగనంపడాలు, ఇవన్నీ కూడా కలిసి రావడం, వాళ్ళకి పోయేటప్పుడు వాళ్ళు పలకరించడం, లేదా వచ్చేటప్పుడు వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళు చేసిన దాన్ని సంతోషపడడం, ఇవన్నీ యాక్చువల్గా హైయెస్ట్ లెవెల్ భక్తులు జరగాలి. అంటే సన్యాసులు వచ్చినప్పుడు, మహారాజు వచ్చినప్పుడు, ఉత్తమమైనటువంటి భక్తులు వచ్చినప్పుడు అందరూ కలిసి వచ్చి వాళ్ళకి తగిన విధంగా మన ఆహ్వానం పలకాలి. అందుకే యాక్చువల్గా మన ఇస్కాన్లో కూడా సంప్రదాయాలు ఏంటి? సో భక్తులు వచ్చినప్పుడు మనం గేట్ దగ్గర నిలబడో, లేకపోతే వాళ్ళు వచ్చే దగ్గర నిలబడి అక్కడి నుంచి వాళ్ళకి పూలమాల వేసి మృదంగం కరతాళాలతో కీర్తన చేసుకుంటూ సో వాళ్ళ పాదాలకి ఏమైనా పుష్పరేఖలు వేస్తూ వాళ్ళకి అలాగే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి దర్శనం ఇప్పించడం, వాళ్ళకి తగిన ఆసనాన్ని ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం వినడం, వాళ్ళకి తృప్తికరంగా వాళ్ళకి ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టి సో మనకి సందేహాలు, ప్రశ్నలు మన జీవితానికి సంబంధించినవి కొన్ని క్లిష్టమైనటువంటి అంశాలు ఉంటే ఆ భక్తులు వాళ్ళతో వాళ్ళకి తెలిసి వాళ్ళని అడిగి మనం తెలుసుకొని ఆ, వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని మనం ముందుకి పోతూ ఉండడం. ఇది యాక్చువల్గా మానవ జన్మలో మనం చేయవలసినటువంటి అసలైన కార్యక్రమం. ఈ రాజుగా తన అత్యున్నత స్థాయిని అప్పుడు అధిరోహించాడు. ఏంటి? భగవంతుని దర్శనం చేసుకోవడం.
కాబట్టి కరెక్ట్గా ఆయనకి తగినట్టుగానే, ప్లస్ రాజు కూడా తగినట్టుగానే ఆయనకి ఎంతో గౌరవపూర్వకమైనటువంటి ఆయనకి ఆహ్వానం పలుకుతున్నారు. ఋతువు నగరంలోకి ప్రవేశించగానే అందరూ దీపాలు మరియు పువ్వులు లాంటి మంగళకర వస్తువులతో ఆహ్వానించారు. సో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు ఆయనకి. కొంతమంది దీపాలతో హారతిస్తున్నారు. సో కొంతమంది పువ్వులు మాల వేయడం, లేదా పువ్వుల్ని పాదాల దగ్గర వేయడం, లేదా పువ్వులు చేతికి ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తూ ఆయన్ని ఆహ్వానిస్తూ ఘనంగా ఆహ్వానం పలికినప్పటికీ పృథువులో గర్వం కనబడలేదు. యాక్చువల్లీ భక్తులు ఎదిగే కొన్ని మనకి భగవంతుని యొక్క దయ లేకపోతే, ఈ భక్తులు దయ లేకపోతే మనం అసలే మన అనేటువంటి వాళ్ళకి మనకి ఎటువంటి విలువే లేదు అని ఎప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకుంటారు మనం. నిరంతరం. అందుకనే ఒక నగరం నగరం అంతా వచ్చి చేసినా కూడా మనసులో ఏమాత్రం అసలు గర్వం అనేది రాలేదు. అందుకని సరైన చైతన్యంలో ఉంటే, భక్తి చైతన్యంలో ఉంటే ఈర్ష్యద్వేషాలు, గర్వాలు, అహంకారాలు రావడానికి అవకాశం లేదు. అందుకే దానికి బలమైన సాధన చేయాలి. భక్తుల సాంగత్యంలో మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ, భాగవతాన్ని నిరంతరం మనం చదువుతూ ఉంటే ఇంత గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాలు అధిరోహించారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ వీళ్ళే దీన్ని కోరుకుంటూ ఈ భక్తుల సాంగత్యంలో ఉంటుంటే, భక్తుల సాంగత్యం తప్ప మాకు ఇంకేమీ లేదనుకుంటుంటే మనకి మనం అంతకంటే మించి ఇంకేమీ మనం కోరుకోవాలి. మనం దాంట్లో ఏమీ మిగతా వాటిలో లేదనే కదా వాళ్ళు దీంట్లో వస్తున్నారు. పరిషత్ మహారాజు లాంటి వాళ్ళు మనం గమనించుకోవచ్చు. తృణప్రాయంగా అన్ని పక్కన పెట్టేసి సుఖదేవ్ గోస్వామి కోసం వెయిట్ చేస్తున్నాడు ఆఖరి రోజుల్లో. అంటే అసలు విషయం అంతా ఎవరంటే భక్తుల హృదయంలో ఉంది, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదంలో ఉంది, వాళ్ళ అనుగ్రహంలో ఉందన్నమాట విషయం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళ హృదయంలో మాత్రమే భగవంతుడు నిలువెత్తున కొలువై ఉన్నాడు. అండ్ వాళ్ళు ఏది పలికితే, లేదా వాళ్ళు ఏది మనకి సూచనలు ఇస్తే, వాళ్ళు మనకి ఎటువంటి డైరెక్షన్ ఇస్తే, దశానిర్దేశం ఇస్తే మనం చక్కగా దాంట్లో మనం వెళ్తూ ఉంటే ఏమాత్రం కొద్ది కూడా మనకి అనుమానం రాకూడదు. వచ్చినా పర్వాలేదు, దాన్ని వెంటనే నివృత్తి చేసుకోవాలి. దాన్ని నివృత్తి చేసుకొని హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనసుని పూర్తిగా కేంద్రీకరించి హృదయం మొత్తం దాని మీద పెట్టి మనం ముందుకెళ్ళాలి, ఆ ఆదేశాల మీద. అలాగే ముఖ్యమైన సాధారణ జనులు ఆహ్వానాలతో తృప్తి చెందిన పృథు వారికి తగిన వరాలు కూడా కురిపించారు. ఎవరైతే ప్రజలు సాధారణ వాళ్ళు కావచ్చు, ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైనా వాళ్ళు ఆ, ఆహ్వానించారు, దానికి తగినట్టుగా వాళ్ళకి వరాలు కూడా వాళ్ళపై కురిపించారన్నమాట. తర్వాత భూమిని ఏలుతూ ఎన్నో ఘనమైన అద్భుత కార్యములు చేసిన పిమ్మట ఆయన కీర్తి అన్ని దిక్కులా వ్యాపించింది. సో తర్వాత ఇప్పుడు విదురుడు మరికొన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించాడు. శ్రవణానికి వేడుకుంటున్నాడు ఋతు మహారాజు ఇంకొన్ని, ఆయన ఇంకేమేం చేశాడు అబ్బాయి ఇక్కడి నుంచి అని తెలుసుకోవడానికి. సో ఋషులచే పట్టాభిషేకం కావించబడి దేవతలచే అనేక అనేక బహుమతులు అందుకొని విష్ణు యొక్క బలంతో భూమిని నుండి పాలు పితికాడు. ఇది మనం చూసాం. ఋషులే తన పట్టాభిషేకం చేశాడు తెలుసు కదా. వేణ యొక్క వేణను చంపిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు వేణ శరీరంలో నుంచి వాళ్ళు బంధనం చేసిన తర్వాత వచ్చినటువంటి పృథు మహారాజుని అక్కడ ఉన్నటువంటి ఋషులే వెంటనే పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకానికి దేవతలందరూ అక్కడికి వచ్చారు, సామాన్యులు కూడా వచ్చారు. సామాన్యులు అప్పుడే వచ్చి మా కరువు మా కరువు కాటకాలు ఉన్నాయి, మాకు ఆకలి, మేము ఎంత చేసినా సరే భూమి మాకు సరిగా ఇవ్వట్లేదు, మాకు సరైన పంట మాకు రావట్లేదు వాళ్ళు కోరుకున్నారు. వెంటనే తర్వాత భూమిని ఆయన వెంటాడడం, భూమి మళ్ళీ ఆవు రూపంలో వచ్చి అసలైన కారణం ఎందుకు మేము ఈ విత్తనాలు ఇవ్వలేదు, ఈ పంట ఇవ్వలేదు అని చెప్పడం, దానికి పృథు మహారాజు తృప్తిపడి ఆ తర్వాత ఆయన యజ్ఞాలు నిర్వహించడం. ఆ యజ్ఞాల్లో
మన ఇంద్రుడు వచ్చి ఆ స్వామిని దొంగలించడం, బ్రహ్మ వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని ఇంకా ఆపేయమని చెప్పడం, ఆపినందుకు మళ్ళీ భగవంతుడు దర్శనం ఇవ్వడం, ఇట్లా సీక్వెన్స్ మన పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ వచ్చినాయి. సో తర్వాత గారు విష్ణు యొక్క ఇచ్చినటువంటి బలంతో ఓకే, భూమి నుంచి పితికాడు, తర్వాత అంతా సస్యశ్యామలం అయిపోయింది. సో ఇప్పటికీ రాజులు దేవతలు ఆయన గురించి కీర్తిస్తూనే ఉన్నారు అన్నాడు. ఇప్పటికీ రాజులు దేవతలు అంటే ఇప్పటికీ అంటే ఈయన వచ్చిన ద్వాపరయుగంలో, ఆయన చేసిందంతా సత్యయుగంలో. ధ్రువ మహారాజు నుండి సత్యయుగంలో ఆయన వంశంలో వచ్చినటువంటి వ్యక్తి కృత మహారాజు. సో ఇంచుమించు ఇదంతా సత్యయుగంలో జరుగుతుంది. సత్యయుగంలో ఆయన చేసినటువంటి ఆ యజ్ఞము, ఆయన ప్రజలు చూసుకున్న విధానం, తర్వాత ఆ భూమిని, భూమి అంతా కూడా కొండలతో పర్వతాలతో ఉంటే అన్నిటిని పిండి చేసి మొత్తం సదనం చేసి ఏదైతే భగవంతుని దర్శించుకున్నాడు అనేటువంటి విషయం, ప్రజల్ని ఈ స్థాయిలో తాను ఏలేడు అనే ఆ ఘన కీర్తి విదురుడు వచ్చిన టైంకి కూడా బుద్ధిమహారాజు గురించి మాట్లాడుతున్నారు. ఏ బుద్ధిమంతుడికి ఆయన గురించి ఇంకా తెలుసుకొని ఉండదు, ఇంకా తెలుసుకొని ఉంటది కదా. అది ఇంకేమేం చేసి ఉంటే ఇప్పటికి కూడా ఆయన పేరు గురించి తలుచుకుంటున్నాడు ఆయన గురించి. దయచేసి మరికొన్ని విషయాలు మాకు తెలియజేయండి అంటున్నాను. సో సత్యయుగం ఎక్కడ, ఆ, ద్వాపరయుగం, త్రేతాయుగం ఎక్కడ, తర్వాత మళ్ళీ ద్వాపరయుగం ఎక్కడ, ఎన్ని రకాలుగా మనం ఆ, ఎన్ని సంవత్సరాలు గడిచినాయి అక్కడ, ఎన్ని సంవత్సరాలు గడిచినాయి, కొంచెం చెప్పండి. యుగాలే గడిచినాయి అక్కడ, యుగాలే గడిచినాయి. అయినా కూడా ఆయన కీర్తన అంటే ఇంకా ఏదో చేసి ఉంటాడు, ఇంకా ఎన్నెన్నో చేసి ఉంటాడు. దయచేసి మాకు ఇంకా తెలియజేయి. ఇంకా విదురుడు భగవానుడికి ప్రతి లీలని తాను తన హృదయంలో పదిలం చేసుకోవాలనుకుంటున్నాడు. ఒక విధంగా పుట్టుమాల కూడా శక్తావేశ అవుతారు. సో భగవంతుడికి సంబంధించిన ఏ లీలను కూడా ఒక అడిగి మరీ ఇంకా నాకు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చెప్పండి అనే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తున్నాడు. ఇది మన భావం ఉండాలి. శ్రవణం చేసే వాళ్ళ యొక్క భావన ఇంకా 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 లోతైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆదేశాలు కూడా మనం పాటించాలి. నేను కేవలం వింటాను, వినడానికి మాత్రమే నాకు ఇష్టము అన్నాం అనుకోండి, మనం అది మనం రేపు పాటించకపోతే మనకి అది సాక్షాత్కారం కాదు. వాళ్ళు చెప్పింది నిజమా కాదా, ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుందో, అది నిజం అని తేలింది అనుకోండి, అది మన హృదయంలో బలమైనటువంటి సంస్కారం ముద్ర వేస్తుంది. ఇలాంటి బలమైనటువంటి ముద్రలు ఎప్పుడైతే వేసుకుంటామో భగవంతుడి మీద అపారమైనటువంటి అచంచలమైనటువంటి నమ్మకం పెరిగే కొద్దీ మనం ఈ భూప్రపంచం మీద వచ్చేటువంటి దేనికైనా మనకి పరిష్కారం దొరుకుతున్నాం. ఎప్పుడైతే ఇలా బలమైన సంస్కారాలు ఏర్పడతాయో, విపరీతమైన నమ్మకం ఏర్పడుతుందో, ఆ భావంలో మనం చేసుకునే సేవ మనకి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పదిలం చేస్తుంది. చివరిలో మనం భగవంతుని తప్ప ఇంకెవరిని తలుచుకోం. అంటే అర్థం ఏంటి అని అంటే, శ్రవణం చేసింది వెంటనే దాన్ని మన భక్తుల సాంగత్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. భక్తుల సాంగత్యం లేకుండా చేసింది ఏది కూడా ఓకేనా, మనం విన్నా కూడా అది మన హృదయంలో నాటుకోదు. అది మన హృదయంలో నాటుకోదు. హృదయంలో నాటుకోనిది రేపు మరణ సమయంలో గుర్తురాదు. అందుకనే పదే 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 అందుకని వీళ్ళంతా కూడా భక్తుల సాంగత్యంలోనే వినాలి అనుకుంటున్నారు. అందుకని విదురుడు కూడా మరికొన్ని విషయాలు నాకు చెప్పండి. ఎందుకంటే విదురుడు కూడా మనం చెప్పినట్టుగా తనకంటే మించినటువంటి స్థాయిలో మించినటువంటి మైత్రేయుడిని, ఆ మైత్రేయుడికి భగవంతుడి దర్శనం దొరికింది. చివరిగా భగవంతుడు కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిగా
చెప్పినటువంటి విషయాలు ఏదైతే మైత్రేయుడు విన్నాడో ఆ మైత్రేయుడి దగ్గర నుంచి మన విదురుడు వింటున్నాడు. ఒక విధంగా చెప్పంటే భక్తి విషయంలో, భక్తి సాధన విషయంలో కొంచెం మైత్రేయుడు కంటే విదురుడే గొప్ప. ఆ విషయంలో శుద్ధ భక్తుడు విదురుడు, మైత్రేయుడు మిశ్రమ భక్తుడు. అయినప్పుడు కూడా శుద్ధ భక్తుడు అయినప్పటికీ కూడా తను ఏమనుకుంటాడంటే, నాకు దొరకని అవకాశం మైత్రేయుడు దొరికింది అంటే భగవంతుడి యొక్క దర్శనం లేదా భగవుడి యొక్క చివరి మాటలు విన్నాడు అంటే ఖచ్చితంగా ఇతను నాకంటే ఉన్నత స్థాయి కాబట్టి భగవంతుడు ఆజ్ఞ మేరకే మైత్రేయుడు అక్కడికి వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా ఇతను నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి నేను వినాలి అని విదురుడు అనుకుంటున్నాను. ఒక చెప్పండి, విదురుడు శుద్ధ భక్తుడు, కానీ భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆజ్ఞ మేరకే కదా విదురుడు మైత్రుడు పోయి వినుంటాడు. అంటే నాకంటే ఇతను అదృష్టవంతుడు అని విదురుడు ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు అదే అనుకోవాలి, మనకంటే వీళ్ళు చాలా గొప్పగా సేవ చేస్తున్నారు, నాకంటే వీళ్ళు గొప్పగా భగవంతుని చూసుకుంటున్నారు, మనకంటే మన ముందు ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకా భగవంతుడికి చేసే అదృష్టం కలిగిందంటే నాకు, లేదంటే నాకంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ భాగ్యం ఉంది కాబట్టి వీళ్ళు మంచి నాకంటే గొప్ప భావంతో చేస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తాడేమో. నేను అప్పుడు ఆ భావాన్ని ఇంకా ఎంత పెంచుకోవాలి నేను అని వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని మనం కూడా ఫాలో అయితే వాళ్ళ దక్కిన భాగ్యమే మనకు కూడా దక్కుతుంది. అంతేగాని భక్తుల భక్తులకి భక్తుల మధ్యలో మనస్పర్ధలు, అపరాధాలు, ఓకేనా, మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా లేకపోతే మన యొక్క ప్రవర్తన తీరు ఇవన్నీ కానీ ప్రాపర్గా ఇక్కడ లేవనుకోండి, ఓకేనా, భక్తుల సాంగత్యం మనకి ఎలా అయితే వైకుంఠానికి కావాల్సినటువంటి ప్రయోజనం చేకూరుతుందో అదే భక్తుల సాంగత్యంలో మన వల్ల వచ్చినటువంటి సమస్యలు కనుక చేరుకోండి మనం అంతే పాతాళానికి వెళ్ళిపోతాం. సో అత్యంత బాధ్యతగా మనం ఉండాల్సి వస్తుంది. సో మైత్రేయుడు ఋతు యొక్క పాలన అనే శారీరక లక్షణాలు వాక్కుని వివరించాడు. ఇప్పుడు ఏదైతే మన విదురుడు అడిగాడు, మరికొన్ని విషయాలు చెప్పమని చెప్పి అడిగాడు, సో దానికి మైత్రేయుడు సమాధానంగా ఋతు యొక్క పాలన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పాలన ఎక్కడ కొనసాగింది అంటే ఆయన ఉన్న పాలన అంటే మొత్తం భూమండలం అంతా ఆయన పాలించాడు. బట్ ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఇవన్నిటి కూడా వివరిస్తున్నాడు అన్నమాట. గంగా యమున మధ్యగా ప్రాంత గల పుణ్య కర్మలు పూర్తిగా నశించేలా ఆనందంగా పాలించాడు. ఎట్లాగా గంగా యమున ఆ, ఎక్కడ ఏ ప్రాంతం అనేది అదంతా అవి పారేయో గంగా యమున ఆ ప్రాంతం, ఆ మధ్య గల ప్రాంతాన్ని కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నాడు. ఉండి ఆయన ఎలా పాలించాడు అని అంటే తన గత పుణ్యకర్మలన్నీ పూర్తిగా నశించేలాగా ఆనందంగా పాలించాడు. ఎలా ఎలా పాలించాడంటే గత పుణ్యకర్మలు పూర్తిగా నశించేలా. అంటే ఆయన ఎన్నో దాన ధర్మాలు, ఎంతో మందికి ఆశ్రయం కల్పించడం, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, పుణ్యకర్మల కింద తీసుకెళ్ళినాయి. కానీ అవన్నీ నశించేలా చేశాడు. నశించడం అంటే ఏంటి అని అంటే అవన్నీ కూడా నేను చేస్తున్నాననే భావనలో చేయాల, ఇవన్నీ భగవంతుడి యొక్క దయ మీద ఇవన్నీ నేను చేస్తున్నాననే భావంలో ఇవన్నీ చేశాడు. కాబట్టి అతను పుణ్యకర్మ అనేది లేకుండా చేసుకున్నాడు. అంటే పుణ్యకర్మ లేదు అంటే అర్థం ఏంటి, అతను వైకుంఠం వెళ్తాడు ఇంకా. కాబట్టి గత పుణ్యకర్మలు పూర్తిగా నశించేలాగా ఆనందంగా తాను పాలించాడు. అంటే తను చేసిన ఏ దాన ధర్మాలు ఏది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంలో, సారీ, అసలు ఏం చేసినా కూడా అది భగవంతుడి యొక్క అనుగ్రహం మీదే చేస్తున్నాను అనే భావనలో చేశాడు అతను. మనం కూడా అంతే. ఇప్పుడు మన కుటుంబాన్ని చూసుకున్నా సరే, వ్యాపారం చేసినా, ఇంకేదైనా బాధ్యత నిర్వర్తించినా సరే, ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు, ఆ భగవంతుడి యొక్క దశానిర్దేశంలో ఆయన ఆయన దయ మీద నేను ఎన్ని చేస్తాననే భావన చేస్తే మనం చేసేది ప్రతిదీ కూడా పుణ్య కర్మలోకి వెళ్ళదు అసలు. అవన్నీ కూడా
భక్తి సుకృతిగా మారి మనం ఇక్కడి నుంచి బయటపడతాం ఫైనల్గా. సో ఏ పని చేస్తున్నానే కాదు, ఏ భావంతో ఆ పని చేస్తున్నది ఇంపార్టెంట్. సో కృష్ణుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు, కృష్ణుడు నాకు ఈ అవకాశం కల్పించాడు, కృష్ణుడు నాకు ఈ వనరులు ఇచ్చాడు, కృష్ణుడే నాకు ఈ శక్తి ఇచ్చాడు, కృష్ణుడే నాకు ఈ తెలివితేటలు ఇచ్చాడు, కాబట్టి నేను వీళ్ళందరినీ ఈ మాత్రం నేను చేయగలుగుతున్నానని నిరంతరం ఆ యొక్క ఆలోచనతో మనం చేసేది, లేదా ఆ భావంతో మనం చేసేదే మనకి, అది కూడా భక్తి కిందకు వచ్చి మన సుకృతి వల్ల మన అక్కడి నుంచి మనం బయటకు వస్తాం. భూమండలంలో ఉన్న 7 ద్వీపాలపై ఏకఛత్రాధిపత్యాన్ని సాధించాడు. బ్రాహ్మణులు మరియు వైష్ణవులు తప్ప ఆయన ఆయన ఆదేశాలను ఎవ్వరు ఉల్లంఘించే సాహసం చేయలేదు. 7 ద్వీపాలు అంటే జంబు ద్వీపము అవన్నీ వస్తాయి తర్వాత 5వ స్కందంలో. ఈ భూమండలంలో మనం చూసే ఆ, ఏదో మనం భూగోళాన్ని మనం చూస్తాం కదా, మనం మ్యాపుల్లో కానీ ఇంకేదో ఎక్కడైనా మనం చిత్రపటాన్ని మనం చూస్తాం కదా, అదే కాదు భూమి అంటే భూమండలమే ఉంది. భూమండలంలో ఎన్నో ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఆ ద్వీపాల యొక్క వివరణ మనకి 5వ స్కందంలో వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఆ ద్వీపాలు చూసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మనకి లేవు. ఈ భౌతిక కళతో వాటిని చూడలేము. కాబట్టి అసలైన భూమండలం అంటే ఏంటో మనం ముందు ముందు మన 5వ స్కందంలో మనం చూడవచ్చు. ఏం చెప్పాడు ఇక్కడ? నా యొక్క ఆదేశాలు ఆ మృదు మహారాజు యొక్క ఆదేశాలు ఉల్లంఘించే సాహసం ఎవరు చేయలేదు అసలు అక్కడ, ఒక భూమండలంలో మొత్తం కూడా. అయితే ఇద్దరు మాత్రమే ఆయన ఆదేశాలు పాటించాల, ఎవరు? భక్తులు, వైష్ణవులు. ఎందుకంటే వాళ్ళ ఆదేశాలని పృథు మహారాజు పాటిస్తాడు తప్ప పృథు మహారాజు ఆదేశాలు వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజులు బ్రాహ్మణులకి భక్తులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారనమాట. వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి ఇక్కడ అని. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా సరే ప్రజలకి సమాజానికి మేలే చేస్తారు కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఒక, అలా వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉల్లంఘించినా సరే, సామంత రాజులు ఇంకా మిగతా ఆ, మిగతా సాధారణ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పూర్తి స్థాయిలో ఆయన ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం అప్పటికప్పుడే తగిన కఠినమైనటువంటి శిక్షలు లేదా దండనలు ఇచ్చేవాడు అనమాట. కానీ భక్తులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. సో ఒకసారి యజ్ఞం నిర్వహించే క్రమంలో సమావేశమైన రాజర్షులు, బ్రహ్మర్షులు మరియు దేవతలు తగిన విధంగా సత్కరించి గౌరవించారు. నక్షత్రాల మధ్య చంద్రుడిలాగా ప్రవేశించాడు. ఒకసారి యజ్ఞాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. అశ్వమేధ యజ్ఞం కాదు, అది అక్కడితో అయిపోయింది. ఇది మళ్ళీ ఇంద్రుడికి మనం మామూలుగా యజ్ఞం చేస్తే ఆయనకి నష్టం లేదు, కానీ 100వ యజ్ఞం అంటే ప్రాబ్లం ఆయనకి. నేనేదో 2-3 చేసుకుంటా అంటే ఆయన ఏమో హ్యాపీగా ఉంటాడు, నేను 50 చేసుకున్నా హ్యాపీగా ఉంటాడు. నేను 100 యజ్ఞం చేస్తానంటే మాత్రం ఊరుకోడు అక్కడ. అట్లానే నేనేదో ఒక ఒక యజ్ఞాన్ని తలపించి అందరి కోసం ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశాడు. దానికి గొప్ప గొప్ప రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవతలను తగిన విధంగా వాళ్ళందరినీ ఆహ్వానించడం, వాళ్ళ ఆసనాలు వాళ్ళకి ఇవ్వడం. ఎలా ఉన్నాడంటే ఆ సమావేశంలో అందరూ నక్షత్రాల్లాగా, ఈయన ఒక్కడు మాత్రం చంద్రుడిలాగా. అంటే చంద్రుడి వల్లనే నక్షత్రాలు కూడా వెలుగుతాయి, మెరుస్తాయి. కాబట్టి మిగతా అంతా చిన్నగా కనిపించారు అన్నమాట పృథు మహారాజు ముందర. సో ఆయన ఆయన కార్యాల వల్ల ఆయన కీర్తి ఎలా ఉంది అంటే, ఒక చంద్రుడి యొక్క కీర్తి, చంద్రుడి కీర్తి అంతా భూమండలం అంతా ఉంటుంది కదా. రాత్రిపూట పౌర్ణమి రోజు కిరణాలు, చంద్రుడి యొక్క కిరణాలు భూమండలం అంతా వ్యాపించినట్టుగా, అలాగే ఈయన యొక్క పేరు ప్రతిష్టలు భూమండలం అంతా పాకింది. కాబట్టి ఆయన ముందు మిగతా వాళ్ళందరూ కూడా చాలా చిన్న నక్షత్రంలాగా కనబడుతుంది. ఈయన సాధించినటువంటి విజయం ఆ స్థాయిలో ఉందన్నమాట. ఆయన శరీరం, ఆహారం అద్భుతం, ప్రతి అంగం బాగా ఆకర్షించేవిగా ఉన్నాయి. విలువైన వస్త్రాలతో చూడడానికి ఎంతో రమణీయంగా ఉన్నాడు. తన అందాన్ని వర్ణిస్తున్నాడు అన్నమాట మైత్రేయుడు. ఆజానుబాహుడు, ప్రతి ప్రతి భాగం లేదా ప్రతి అంగం, శరీరం ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో, ఏ షేప్లో ఉండాలో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అయింది. అందుకని ప్రతి అంగము, ప్రతి భాగము శరీరంలో అన్నీ కూడా ఆకర్షించేవిగా ఉన్నాయి.
ఆయన వేసుకునే వస్తువులు, అదే వస్త్రాలు, అవన్నీ కూడా చూడడానికి ఎంతో రమణీయంగా ఉన్నాయి, ఎంతో ఆనందంగా ఉంది ఆయన వేసుకున్నటువంటి. అలాగే సమావేశాన్ని ఉద్దేశిస్తూ మృదు వారిని ప్రేరేపించడానికి మరి ఉత్సాహపరచడానికి చక్కగా మాట్లాడాడు. వాక్కు ఎంతో అందంగా ఉంది, అలంకృతంగా ఉంది, అర్థమయ్యేలాగా ఉంది, వినసొంపుగా ఉంది, ఓకేనా? అర్థవంతంగా ఉంది, ఆత్మస్థైర్యం కలిగించేలాగా ఉంది, అందరికీ ప్రయోజనం చేకూర్చేలాగా ఉంది. ఒకసారి మనం మాట్లాడితే ఈ 7 లక్షణాలు ఉండాలన్నమాట. మరి ఏమైనా విషయం మాట్లాడామనుకోండి, ఏదైనా తెలియపరచాలనుకుంటామనుకోండి, అది అందంగా ఉండాలి, అలంకృతంగా ఉండాలి, వాళ్ళు అర్థమయ్యేలాగా ఉండాలి, వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉండాలి, ప్లస్ అది వాళ్ళకి అర్థవంతం. అర్థవంతం అంటే ఆ, ఇంగ్లీష్లో ఏమంటారు, మీనింగ్ఫుల్గా, అంటే ఆ, ఏమంటారు మీనింగ్ఫుల్, వాళ్ళకి నెక్స్ట్ మేము ఇంక ఏం చేయాలి, ఇంక మేము విన్నాం కదా, నెక్స్ట్ ఇంకా నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి చాలా ఈజీ, వాళ్ళకి చాలా, అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అది ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అర్థవంతం అంటే దానివల్ల మనం ఎంతో ప్రయోజనం పొందడమే కాకుండా నెక్స్ట్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని మనం నెరవేర్చడం, నెరవేర్చడం, అది అర్థవంతంగా ఉండడం అంటే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఎస్, నేను చేయగలను ఇది అని, అందరికీ ప్రయోజనం చేకూర్చేలాగా ఉండాలి అది. అది ఎందుకంటే పృథు మహారాజు వాక్కు ఎంత సిస్టమేటిక్, ఇందాక ఇందాక మన భగవంతుడు కూడా అదే కదా చెప్పింది. మెచ్చుకున్నాడు అసలు, ఎలా మాట్లాడాడు అసలు, ఎంత పద్ధతిగా మాట్లాడాడు, ఎంత ఆ, ఎక్కడి నుంచి ప్రారంభించాడు, ఆఖరికి నీకు ఏది మంచిదైతే, నీకు ఏం మంచిది అనిపిస్తే నాకు అది చెయ్యండి అని ఫైనల్గా దాంతో ముగించాడు. చూశారు ఆ ప్రజెంటేషన్, ఓకేనా? ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో, ఎలా, ఏ స్థాయి, ఏది చేస్తే ఆ వ్యక్తికి ఆ, ఏది కావాలో, ఏది కోరుకుంటున్నాడో ఆ ప్రయోజనం అతను కలిగేలాగా అతను మాట్లాడాడు. సో మనం అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి, మనం ఆ, ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి ప్రేరణ వస్తుంది, ఓకే? ఈ టైంలో వాళ్ళకి ఏది అందిస్తే వాళ్ళు దాన్ని ఎంతో విలువగా చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం ఆ, పృథు మహారాజు యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు మనం. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు పృథు మహారాజు ప్రజలను ఉద్దేశిస్తూ భవిష్యత్తులో తానేంటి, తనకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు కూడా ఏడు నుంచి శాశ్వతంగా బయటపడతారు, వాళ్ళందరూ కూడా జన్మ మృత్యు జరాల నుంచి బయటపడతారు, ఇవన్నీ కూడా ఆయన వి- వివరించిపోతారు. ఎందుకంటే నేను పదే పదే నేను చెప్తున్నాను భాగవతంలో, తన మీద ఆధారపడ్డ వాళ్ళని, ఓకేనా, ఎవరైతే వైకుంఠం చేర్చగలిగితేనే స- మనం ఏం చేయాలి, తల్లి తండ్రి గురువు అవ్వాలి. ఇప్పుడు ఒక విధంగా రాజు ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు, కాబట్టి తన బాధ్యతను తాను నిర్వర్తించడానికి తాను ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయాలి, జీవించున్నంత వరకు ఏం చేయాలి, అండ్ ఎస్పెషల్గా మరణ సమయంలో వాళ్ళు దేనికి సిద్ధం అవ్వాలి అని ఆ యొక్క విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అది మనం రేపు క్లాస్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि।